భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2026 లో ఆడుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి ఇన్ఫ్లుయెన్సర్ తానియా చటర్జీ మధ్య క్యూట్ ఇన్స్టాగ్రామ్ డిఎం వివాదం ఇప్పుడు న్యాయస్థాన స్థాయికి చేరింది. కొద్ది రోజుల క్రితం ఒక పాపారాజీ వీడియోలో తానియా చటర్జీ తన ఫోన్ను కెమెరాకు చూపిస్తూ చాహల్ తనకు ఇన్స్టాగ్రామ్ లో మీరు చాలా క్యూట్ గా ఉన్నారని మెసేజ్ పంపినట్లు వెల్లడించింది. ఆమె చాహల్ తన పాత వీడియోలు కూడా షేర్ చేశారని చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పెద్ద దుమారం రేపింది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం చాహల్ను వ్యక్తిగత జీవితం గురించి విమర్శించగా, మరొక వర్గం తానియాను ఉచిత పబ్లిసిటీ కోసం ఇలా చేస్తోందని ట్రోల్ చేశారు. అయితే ఈ వైరల్ వీడియో ఆరోపణల వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని భావించిన చాహల్ తానియా చటర్జీపై పరువు నష్టం కేసు వేశారు. చాహల్ తనకు డిఫమేషన్ నోటీస్ ఈమెయిల్ ద్వారా పంపినట్లు ఆమె బహిర్గతం చేసింది. సో నేను ఎవరి ఇమేజ్ ను దెబ్బతీయలేదు, నేను చాహల్ ను గౌరవిస్తాను, నేను ఏం తప్పు చేయలేదని చెప్పింది. తాను ట్రోలింగ్ కు గురవుతున్నానని, చాహల్ ను మాత్రం ఎవరూ ప్రశ్నించడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. అలాగే ఓ లాయర్ ను నియమించుకున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. చాహల్ వైపు నుంచి ఇంకా అధికారిక స్టేట్మెంట్ అయితే రాలేదు. కానీ తానియా మాత్రం తనను తాను బాధితురాలుగా చిత్రీకరించింది. ఈ సంఘటనతో సోషల్ మీడియాలో ప్రైవేట్ మెసేజ్లు బహిర్గతం చేయటం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, పబ్లిసిటీ స్టంట్లు వంటి అంశాలపై తీవ్ర చర్చనీయాంశమయ్యింది.